హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి నిన్న అప్లోడ్ చేశాను కదండి, ఆ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ 2 అనమాట. నిన్నైతే పేపర్ కటింగ్ పైన అయితే కట్ చేసి చూపించాను కదండి. ఈరోజు అయితే క్లాత్ పైన అయితే చూపించబోతున్నాను. బ్లౌజ్ కటింగ్ మొత్తం చూపించబోతున్నాను అండి. ఫ్రంట్ పార్ట్ నార్మల్గానే, బ్యాక్ పార్ట్ మాత్రం కొంచెం డిజైనర్గా ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. వీడియోలాగా అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే లైనింగ్ తీసుకుందామండి. ఈ లైనింగ్ వచ్చేసి ఒకసారి వాష్ అయితే చేసుకుని ఖచ్చితంగా వాష్ చేసుకుని తీసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ కాటన్ ఉంటుంది కాబట్టి సింకుతుంది. అలా అవ్వకుండా ముందైతే ఒకసారి వాష్ చేసుకుని అయితే తీసుకోవాలి ఎండబెట్టి. ఇప్పుడు ఓపెన్స్ రెండు మన ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకొని మడత మాత్రం మన వైపు ఉండేలా చూసుకోండి. ఫోల్డింగ్ అనమాట. ఇప్పుడు అంచులో కరెక్ట్గా ఉండడానికి కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే కరెక్ట్గా ఉంచుకొని దాన్ని అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పేపర్స్ అయితే ఉన్నాయి కదండి, అవి వాటిని కరెక్ట్గా చూసుకోండి. ఫోల్డింగ్ సైడ్ అయితే మనకి ఈ కటింగ్ చేసుకునే పేపర్ని అయితే సరిగ్గా చూసుకొని ఇలా లైన్గా అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా సమానంగా పెట్టుకొని స్కేల్ తోటి మార్కింగ్ అయితే చేసుకోవాలి. చుట్టూరు కూడా మనం పేపర్ కటింగ్ ఎలా అయితే ఉందో దాన్ని సేమ్ యాజ్ టీస్గా మార్కింగ్ అయితే చేసేసుకొని పేపర్స్ని తీసి పెట్టేద్దాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా మార్కింగ్ అంతా కూడా చేసేసుకున్న తర్వాత ఈ పేపర్ని అయితే పక్కకు తీసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. సెకండ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి, స్టిచ్చింగ్ వీడియో. ఇవన్నీ కలిపి చేస్తుంటే వీడియో లెంత్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. అందుకని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. మీరైతే వీటన్నిటిని కూడా చూసి ఒకసారి మీరు ఒకసారి ట్రైల్ అయితే చేయండి. సూపర్గా వస్తుంది బ్లౌజ్. కొత్తగా బిగినర్స్కి అయినా కూడా చాలా నీట్గా అయితే వచ్చేసింది. నేను చెప్పిన ఈ టిప్స్తో ఫాలో అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా స్టిచ్చింగ్ చేసేస్తారు. ఇప్పుడు ఇదంతా కూడా కటింగ్ చేసేసాం కదా, చూస్తున్నారు కదా, ఐ షేప్ అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. నీట్గా వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం విడత అయితే వస్తుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఓపెన్స్ రెండు మన సైడ్ పెట్టుకొని ఇంకో ఫోల్డింగ్ అయితే చేసేయాలి. హ్యాండ్స్ కదా, రెండు మడతలు అయితే వేసుకోవాలన్నమాట. వాటన్నిటిని కూడా సరిగా చూసుకొని క్లాత్ మొత్తం నీట్గా సదిరేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని దాన్ని అయితే కట్ చేసుకోండి. అన్నీ సమానంగా వచ్చేస్తాయి. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్లౌజ్ అయితే తీసేసుకుని దానికి మనకి హ్యాండ్ అయితే చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసేసుకుందాము. అవి కుట్లోకి వెళ్ళిపోతుంది. మీరు హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. మీరు అది బ్లౌజ్ అయితే తీసేసుకొని హ్యాండ్ పొడవు ఎంత కావాలో చూసుకోండి. ఆ పొడవు కన్నా ఒక పావు ఇంచ్ అయితే పైకి ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకోండి. మొత్తం ఎంత వచ్చిందో చూసుకొని ఒక సైడ్ కూడా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. రెండింటిని కూడా కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు చంకలోకి అయితే తీసుకుందాము. నేను ఇక్కడ 3 ఇంచులకు అయితే మార్క్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ అయితే చూద్దాము. ఆది బ్లౌజ్ని అయితే తీసేసుకొని ఇలా ముడతలు ఏం లేకుండా పట్టుకుని టేప్తో అయితే కొలుచుకోవాలి. ఇక్కడైతే 5.5 ఇంచులు అయితే హ్యాండ్ లూజ్ అయితే వచ్చేసింది. ఈ 5.5 ఇంచులని ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాము. అలాగే 1.5 ఇంచ్ అయితే ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు చంక లూజ్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని అయితే ఇలా తీసుకొని ఈ కింద స్టిచ్చింగ్ అయితే ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకసారి టేప్ అయితే చెక్ చేసుకోవాలి. ఇలా చూసుకుంటే సరిపోతుందండి. చంక లూజ్ తెలిసిపోతుంది. నాకైతే ఇక్కడ 7 ఇంచులు అయితే వచ్చింది. ఈ 7 ఇంచులని ఇక్కడ చంక లూజ్కి మార్క్ చేసుకుందాము.
ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని ఇప్పుడు ఇక్కడైతే 1.5 ఇంచ్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ రెండింటిని కూడా కలిపి ఒక లైన్ అయితే గీసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ చంక లూజ్ అయితే ఉంది కదా, అక్కడ వరకు షేప్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ లైన్ డ్రా చేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ అయితే కొంచెం ఫస్ట్ అయితే ఇలా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఇలా మొత్తం తీసుకున్నాక ఆ ఖర్చు దగ్గరకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అయితే లోపల కట్ చేసుకోవాలి. అప్పుడైతే హ్యాండ్ ఫిట్టింగ్ సరిపోతుంది. ఇప్పుడు ఒక మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి కటింగ్ చేసేసుకుందాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. ఇది మొత్తం కూడా కట్ చేసుకుని మిడిల్లో అయితే ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ సైడ్ పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం ఓపెన్ చేసేసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు వచ్చే సైడ్ చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కట్ చేసుకున్న పేపర్లు అయితే ఉన్నాయి కదండి, ఆ పేపర్లను అయితే తీసుకుందాము. మీరు స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోండి ఇలాగా, లేదా మీరు క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా అయితే ఈ పేపర్ని వేసుకోవాలి. నేనైతే క్రాస్ కటింగ్ చేస్తున్నానండి. ఇలా క్రాస్గా అయితే కొంచెం క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది. ఈ పేపర్ని అయితే స్ట్రైట్గా వేసుకొని కటింగ్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకుందాము. చుట్టూరు అయితే మార్కింగ్ చేసేసుకుందాము. ఈ స్కేల్తో ఇలా పేపర్ పైన అయితే పెట్టేసి మార్కింగ్ యాజ్ తీసి ఎలా ఉందో మొత్తం కూడా అలా మార్కింగ్ చేసేసుకుందాము. ఈ చంక రౌండ్ ఇవన్నీ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో అడగచ్చు, నేను రిప్లై ఇస్తానండి. ఇట్లా మార్కింగ్ మొత్తం చేసేసుకొని పేపర్ రౌండ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్లు బట్టి మనం ఒకసారి అయితే ఒక బాక్స్ షేప్ అయితే మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చంకలో తీసుకోవాలి కదండి. ఇప్పుడు ఈ కార్నర్లో మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ నుంచి టేప్ తోటి ఒక 1/2 ఇంచ్కి అయితే కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే చంక దగ్గర ముడతలు రాకుండా వస్తాయి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఖర్చుల కోసం కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ మార్కింగ్ అయితే ఉంది కదా, దీనికి ఒక 1/2 ఇంచ్ అయితే కొంచెం ముందుకు వేసుకోవాలి. ఎందుకంటే అది మనం ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనకు బ్లౌజ్కి అయితే ఫిట్టింగ్ బాగా వస్తుంది. పైన మనం ఖర్చుకైతే వదిలాం కదండి భుజం దగ్గర, అక్కడ షోల్డర్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకొని దాన్ని లైన్ డ్రా చేసుకోండి. మనకి బ్లౌజ్ అయితే 14 ఇంచెస్ కదండి టోటల్గా, ఆ ఖర్చు వదిలేసి 14 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. దీనైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్లో, ఆ 1 ఇంచ్ అయితే పోతుంది అనమాట. ఇప్పుడు ఈ 1 ఇంచ్ వదిలేసి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కోసం రెండు సైడ్లు కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండింటిని కూడా కలిపేసుకోవాలి. లైన్ అయితే డ్రా చేసుకుందాము. మనం షోల్డర్ అయితే 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదండి, అదే 2.5 ఇంచెస్ని కొంచెం కిందకైతే డ్రా చేసుకోవాలి నెక్ డ్రా చేసుకోవడానికి. ఈ రెండింటిని కలిపేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని అయితే తీసేసుకొని నెక్ డీప్ అయితే చెక్ చేసుకుందాము. నెక్ డీప్ వచ్చేసి ఇలా
షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా అయితే పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అయితే వచ్చేస్తుంది. నాకైతే 7.5 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఇదే 7.5 ఇంచెస్ని మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు ఈ ఖర్చులను వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5 ఇంచెస్ వరకు చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం 7 ఇంచెస్కి మార్క్ చేసుకునే సరిపోతుందండి. మనం కుట్టు లాక్కుని స్టిచ్చింగ్ అయ్యేసరికి 1/4 ఇంచ్ లోపలికి వెళ్తుంది కదా ఎలాగో అలాగే ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. అండి ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఈ చివరి మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలాగ కూడా కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం కర్వ్ అయితే తిప్పుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు రెండింటికి క్రాస్గా పెట్టేసి మధ్యలో అయితే ఒక మార్కింగ్ వస్తుంది కదా, ఆ పాయింట్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచు బయటకైతే మార్క్ చేశాను. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఆ మార్కింగ్ వరకు ఇలా కొంచెం కర్వ్ వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా షేప్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ మార్కింగ్ వరకు చెక్ చేసుకొని మళ్ళీ బయటకు ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఇలా కర్వ్ తిప్పేసుకోండి. అయిపోయింది నెక్ పాయింట్ అయితే. మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ని అయితే తీసుకొని దానికి ఇప్పుడు బ్లౌజ్కి ఉక్స్ పట్టి పొడవు ఎంత చూసుకుందాము. షేప్ బెల్ట్ కాకుండా ఓన్లీ ఉక్స్ పట్టిగా చూసుకుంటే 4 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 4 ఇంచెస్ని ఇక్కడ మనం నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి ఒక మార్కింగ్ అయితే చేసుకొని అక్కడ నుంచి 4 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 4 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. అది డాట్కి వచ్చేసి 1/2 ఇంచ్ వచ్చేసి కింద షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్చింగ్ వచ్చేసింది. 1 ఇంచ్ పోతుంది అనమాట. 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకొని అక్కడి నుంచి 2.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. మిడిల్లో డాట్స్ కోసం అండి. ఏ బ్లౌజ్కి అయినా సరే 2.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే తీసుకుని ఆ డాట్స్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అయితే ఉందన్నమాట. అంటే 2 ఇంచెస్ అటు సైడ్ 1 ఇంచు ఇటు సైడ్ 1 ఇంచు. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో 1 ఇంచ్కి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఆది బ్లౌజ్ని అయితే తీసుకొని మనకి మిడిల్లో డాట్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్స్ రెండింటిని కలిపి ఇలా సెంటర్లోకి అయితే పట్టుకొని ఇలా డాట్ని కూడా పట్టుకుంటే సరిపోతుంది. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి కిందకి కొంచెం లాగినట్టుగా పట్టుకోండి, మరీ బాగా లాగొద్దు. అక్కడ మార్కింగ్ అయితే చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆ మిడిల్లో డాట్కి ఇక్కడ లెంత్ ఎంత వచ్చిందో అలాగే కొంచెం పైకి కూడా అంతే లెంత్ అయితే చెక్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని కూడా ఈ మిడిల్లో డాట్కి కలిపేసేయాలి. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఏ బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచులు అయితే పెట్టుకుంటే సరిపోతుందండి మిడిల్ డాట్ పొడవు. అలా అందరికీ అయితే 2.5 అయితే సరిపోతాయి. మీకు కొంచెం ఇంకా షార్ప్గా రావాలి అంటే మాత్రం 3 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్స్ని అయితే కలిపేద్దాము. ఇప్పుడు మనం 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ మార్కింగ్ వరకు అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని అయితే తీసుకుని సైడ్ జాయింట్ల దగ్గర అయితే మీకు ఎంత లెంత్ ఉందో చూసుకుందాము. ఇలా మార్కింగ్ అయితే పెట్టేసి పైన ఒక 1/2 ఇంచ్ని అయితే వదిలేసి కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ అయితే చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి.
ఇక్కడ స్ట్రైట్ లైన్ అయితే ఉంది కదా, దీన్ని కొంచెం రౌండ్ అయితే తిప్పుకుందాము, కొంచెం షేప్ బాగుంటుంది. ఇలా రౌండ్ తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తానండి, స్టిచ్చింగ్ వీడియో. అది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది. తప్పకుండా చూసి మన ఛానల్కి అయితే లైక్ చేయండి. అలా చేయడం వల్ల మన ఛానల్కి కాస్త సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత పైనుంచి ఒక 1/2 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లో డాట్కి అయితే మనం మార్కింగ్ చేసుకుందాము. ఆ మార్కింగ్ పెట్టుకున్న దగ్గరికి క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఎక్కడైతే క్లాత్ సమానంగా వస్తుందో అక్కడ ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ లైన్ అయితే కనిపిస్తుంది కదా, మడత పడింది కదా, ఆ మడత మీదనే ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. అక్కడి నుంచి 2.5 ఇంచులకి అయితే ఈ మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ లైన్కి ఒక 1/2 ఇంచు రెండు వైపులా కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ 1/2 ఇంచులో అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 3వ డాట్ని అయితే మార్కింగ్ చేసుకుందాము. దానికోసం ఇక్కడ నేను మార్కింగ్ వీలర్ అయితే తీసుకున్నానండి. మెయిన్ డాట్ అయితే ఉంది కదా, దానిపైన స్టార్టింగ్ పాయింట్లో ఇలా మార్కింగ్ వీలర్తో రోల్ చేసుకుంటే బయటకైతే మనకు మార్కింగ్ తెలుస్తుంది. అక్కడ కరెక్ట్గా పట్టుకొని దాన్ని స్ట్రైట్గా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. రెండు వైపులా క్లాత్ సమానంగా వచ్చిన చోట మనం చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది 3వ డాట్ కోసం అనమాట. ఇలా టక్ పెట్టేసుకొని ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి అదే మడత మీద ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఇప్పుడు డ్రా చేసుకున్న ఈ మార్కింగ్ పక్కన ఒక చిన్న 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచ్ అయితే ఎండింగ్ వచ్చేసరికి కొంచెం జరిగితే సరిపోతుంది. ఇక్కడైతే గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఈ 2 డాట్లకి 2 ఇంచులు అయితే గ్యాప్ వచ్చింది. అదే గ్యాప్ని అక్కడ కూడా ఆ డాట్కి కూడా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని అయితే ఇలా సమానంగా పెట్టేసుకుందాము. దానిపైన అయితే ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టేసుకోవాలి. మనం స్టార్టింగ్లో అయితే 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 1 ఇంచ్ ఇక్కడ లైన్ అయితే ఒకసారి మార్కింగ్ చేసుకున్నాం. ఆ 1 ఇంచ్ అయితే ఇలా లోపలికి క్లాత్ కిందకైతే పెట్టేద్దాము. మనకి షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి కదా, దానికోసం ఇప్పుడు మిగతా క్లాత్ని అయితే తీసుకుని మన స్కేల్ ఎంత వెడల్పు ఉందో దాన్ని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లైన్ అయితే డ్రా చేసేసుకొని దాన్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. అదేంటంటే వెనకాల నడుం బెల్ట్ అనమాట. మీరు బ్లౌజ్కి ఆ నడుం కొలత తీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకొని మిగిలింది కూడా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా దీని కింద పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో కొలుచుకొని దాంట్లో 1 ఇంచ్ అయితే మైనస్ చేసేయాలన్నమాట. ఇక్కడ నేను 9 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. పైన కొంచెం పైన కింద కూడా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాని మీద కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు నడుం బెల్ట్ కోసం అయితే మనకి కటింగ్ అయితే చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పట్టుకొని ఇక్కడ లెంత్ ఎంత వచ్చిందో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. అలాగే ఆ లాస్ట్లో కూడా ఎంత మార్కింగ్ అయితే వచ్చిందో చూడండి. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసి అక్కడ ఎంత మార్కింగ్ అయితే ఎంత లెంత్ అయితే వస్తుందో దాన్ని అయితే పెట్టుకోవాలి. మన ఖర్చుకి 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ అక్కడ పెట్టుకోవాలి. ఆ ఖర్చుకి యువతల సైడ్ కొంచెం ఎంత సైజు ఉందో చూసుకొని దాన్ని కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు దగ్గర నుంచి చివరి వరకు ఎంత లెంత్ అయితే చూసుకొని దాన్ని హాఫ్గా అయితే డివైడ్ చేసుకోవాలి. మనకి స్టార్టింగ్లో ఎంత లెంత్ అయితే వచ్చిందో దానికి 1 ఇంచ్ తక్కువ చేసేసి మనం ఆ డాట్స్ అన్నిటిని కూడా కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ కర్వ్ స్కేల్తో అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను.
ఇలా మార్కింగ్ మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉక్సుల సైడ్ ఏది వస్తుందో చూసుకుని అక్కడైతే గుర్తుండేలా ఇలా ఒక గీత అయితే గీసుకోండి. మనకి తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన క్లాత్ పైన కూడా ఇలా షేప్ బెల్ట్ని అయితే పెట్టేసి ఇంకొక 2 పీసులను అయితే కట్ చేసుకుందాం. టోటల్గా 4 పీసెస్ అయితే వచ్చాయి నాకు. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ డిజైన్స్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకుందాము. నేను శారీలో కట్ చెంగు దగ్గర ఒక క్లాత్ని అయితే తీసుకున్నానండి, కొంచెం ఎక్స్ట్రా క్లాత్. దీన్ని అయితే నేను టూ కలర్స్ అయితే వేద్దాం అనుకుంటున్నారు బ్లౌజ్లో. ఈ కింద పార్ట్ వచ్చేసి ఈ శారీ పీస్లో కలర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని లైనింగ్ అయితే లైన్గా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు శారీలో పార్ట్ అయితే తీసుకుంటున్నానండి, ఇది పై పార్ట్. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసేసుకొని ఇలా లైన్గా అయితే పెట్టేసుకోవాలి. దీన్ని క్రాస్ లేకుండా చూసుకొని లైన్గా ఉండేటట్టు చూసుకొని అలాగే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి కటింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియో నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్స్ని అయితే నేను 2 మడతల మీద ఉంచేసి క్లాత్ తక్కువ ఉంది అనమాట, అందుకే 2 ఫోల్డింగ్ మీదనే ఉంచేసి నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ కార్నర్లో నేను జాయింట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా 2 పీసులు అయితే బ్లౌజ్ మనకి 2 హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఈ రెండింటిని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ని తీసేసుకొని మనం క్రాస్గా అయితే కట్ చేసాం కాబట్టి క్లాత్ని కొద్దిగా క్రాస్గా అయితే వేసేసుకొని క్లాత్ చుట్టూరు కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసి కటింగ్ అయితే చేసేసుకుందాం. వీడియో స్టిచ్చింగ్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్లో అయితే అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.